హోలీ పండగ ఎలా వచ్చింది చెప్తాను వినండి. ఓసారి శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో తల్లి యశోదా దేవి దగ్గరికి వెళ్లి, నేను నీలి రంగులోనూ రాధ తెల్లగాను ఎందుకు ఉంది అని, తాను రాధలాగా అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. అందుకు యశోదా దేవి చిన్నగా నవ్వి, నువ్వు రాధలాగా మారడం ఎందుకు, రాధనే నీలా మార్చేస్తే సరి అని నీలం రంగుని శ్రీకృష్ణుడికి ఇచ్చింది. దాంతో శ్రీకృష్ణుడు రాధాదేవికి నీలం రంగును పూయడంతో అది చూసి కృష్ణుడి స్నేహితులు కూడా రంగులు పూసుకోవడం మొదలు పెట్టారు. అది చూసి బృందావనంలోని ప్రజలంతా రంగులు పూసుకోవడం మొదలు పెట్టారు. అంతకు ముందు ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహావిష్ణువుని స్మరిస్తున్నాడని హిరణ్యకశిపుడు తన చెల్లి హోలికని పిలిచి ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయమన్నాడు. హోలిక ప్రహ్లాదుని ఒళ్లలో పెట్టుకుని మంటల్లో దూకుతుంది. కాని విష్ణు మాయ వల్ల ప్రహ్లాదుడు బయట పడగా హోలిక ఆ మంటల్లో కాలిపోయింది. హోలిక దహనమైన ఆ రోజునే హోలీగా జరుపుకుంటారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి.